ఆదివాసీలు అడవి తల్లి ఒడిలో జీవించే ప్రజలు. ఆహారం నుంచి మొదలు ఆచారం వరకు, వస్త్రాధారణ నుంచి వేషాధారణ వరకు, భాష నుంచి యాస వరకు భిన్నంగా జీవిస్తుంటారు. అయితే ఆధునిక కాలంలో ఈ తెగ ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఇందులో భాగంగానే ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ సమీపంలోని తక్కలగూడెం గుత్తికోయ గూడానికి చెందిన పూనెం తులసి అనే విద్యార్థిని బుల్లితెరపై రాణిస్తుంది. మా మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు నాకు ఆదర్శం. కోంటి బిడ్డ కొమరం భీమ్ నాకు ఆదర్శం. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో అద్భుతంగా నటించింది. తులసి డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో తన గూడెంలో జరిగే సన్నివేశాలు, కుటుంబ జీవన విధానాలపై అద్భుతంగా నటించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సైతం హాజరై తులసి నటించిన అద్భుత పాత్రలను వీక్షించింది. ఈ సందర్భంగా తులసి నటనను ఎంతగానో మెచ్చుకుంది. ఆ సమయంలో తులసి తమ తక్కెళ్లగూడెం గ్రామంలో ఓ పాఠశాల కావాలని మంత్రి సీతక్కను కోరింది. తులసి కోరిక మేరకు మంత్రి సీతక్క ఆ మాట ప్రకారం తక్కెళ్లగూడెం గ్రామంలో పాఠశాలను నిర్మించింది. తులసి కోరిక మేరకు మంత్రి సీతక్క ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్కు ఆదేశాలు జారీ చేయడంతో కేవలం 15 రోజుల్లోనే తక్కెళ్లగూడెం గ్రామంలో పాఠశాలను నిర్మించారు. ఇప్పుడు ఆ పాఠశాలకు తక్కలగూడెం గ్రామంలోని చిన్నారులంతా వెళ్ళి చదువుకుంటున్నారు. హాయ్, నా పేరు తులసి. నేను ఇక్కడనే చదువుకున్న భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్లో. అయితే నేను చిన్న స్కూల్లో చదువుకున్నా. మాకు శశి సార్ అనే సారు మాకు చదివించిండు టీచర్. మళ్ళా సంతోష్ సార్ కూడా టీచరే మాకు. సంతోష్ సార్ హైదరాబాద్లో ఉంటారు. మేము ఇక్కడ చదువుకున్న తర్వాతకి నా టాలెంట్తో పట్టి అంటే మా పిల్లలందరినీ ఒకరోజు ప్రోగ్రాం పెట్టినమాట సార్. అందుకే నా టాలెంట్ని బట్టి నాకు టాలెంట్ ఇలాంటిది ఉన్నదని సార్ తెలుసుకొని ఒకరోజు ప్రోగ్రాం పెట్టిండు. ఆ ప్రోగ్రాంతో నేను చేసిన అంటే మేము ముగ్గురం సెలెక్ట్ అయినాం సార్. కానీ అందులో బాగా టాలెంట్గా నేనున్నా. అందుకే నన్ను తీసుకెళ్ళిన హైదరాబాద్లో. ఇప్పుడు నేను ఒక స్కిట్ చేసిన కాడ నాకు సీతక్కని పిలుచుకొచ్చిన. సీతక్క కూడా ఫస్ట్ టైం అక్కడికి వచ్చిందంట. అయితే నేను చేసినప్పుడు స్కిట్కి సీతక్కకి నాకు స్కూల్ కావాలని అడిగిన. అంటే నేను చిన్న స్కూల్లో చదువుకున్నాక ఇప్పుడు నాకు పెద్ద స్కూల్ కావాలి అనుకున్నా. అందుకే పెద్ద స్కూల్ కావాలంటే సీతక్క ఇచ్చిన మాట నెంబటే స్కూల్ కట్టించింది. ఇప్పుడు మాకు 4th క్లాస్ వరకు ఇది ఉన్నది స్కూల్. మాకు అప్పుడు 2nd క్లాస్ వరకే, ఇప్పుడు 4th క్లాస్ వరకు ఉన్నది. ఉంటే మాకు స్కూల్ కట్టించినందుకు సీతక్కకి ధన్యవాదాలు. నేను కూడా చదువుకొని పెద్ద స్థాయికి పోవాలని ఉన్నది. నాకు టీచర్ కావాలని ఉన్నది. మా ఊరిలో చదివిస్తా, మా ఊరు వాళ్ళకి చదివించిస్తా నేనని నాకు కోరిక. నేను బాగా చదువుకోవాలి అని మా అమ్మ నాన్నలు కూడా చెప్తూ ఉంటారు. మా అమ్మ నాన్నల కోరిక కూడా తీరవాలి అని నేనున్నా. కానీ ఇక మా ప్రోగ్రాంకి వచ్చి బాగా ప్రోగ్రాం చూసి స్కూల్ కట్టిస్తానని హామీ ఇచ్చి స్కూల్ కూడా కట్టించింది సీతక్క. మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరు వాళ్ళు కూడా చాలా గర్వపడతారు. మన అమ్మాయి వల్ల స్కూల్ వచ్చినందుకు ఈ యొక్క చాలా చాలా గొప్పగా జరిగింది అని చాలా సంతోషపడతారు మా ఊరు వాళ్ళు కూడా. జూనియర్స్ సెలెక్ట్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నది. ఇక ఇంకా మాకు మా అమ్మాయి ఒక మంచి యాక్టర్ కావాలని కోరుకుంటాను. ఆమెకు చదువు కూడా కావాలి, చదువుకోవాలి. మాకు అప్పుడు మా అమ్మ నాన్న చదువు వాళ్ళకి వెళ్ళకనే మాకు చదివించాలి, మేము చదువుకోవాలి. మాకు ఏం తెలియదు. మాకు తెలియకున్నా కానీ మా పిల్లలైన భవిష్యత్తు మంచిగా తెలుసుకోవాలి, మంచిగా ఉండాలన్నది మా యొక్క ఉద్దేశం.